హలో మేడమ్స్, సార్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మోనల్ రాజ్ వరల్డ్. నేను మీ శిరీషాని. ఈరోజు 2 రకాల స్నాక్ ఐటెంతో మీ ముందుకు వస్తున్నాను. చిలకడ దుంపలు అలాగే పొటాటో చిప్స్. ఈ దుంపలు మార్కెట్ నుంచి తీసుకొచ్చారు. ఇవి నీట్గా ఒక 10 నిమిషాలు వాటర్లో నానబెడితే ఇసుకంతా పోయి మట్టంతా ఊరికే నానిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత కట్ చేసి వాటర్లో వేస్తున్నాను. దీనిలో మనకి టేస్ట్ రావడానికి నేనైతే కొంచెం బెల్లం అలాగే సాల్ట్ కూడా 2 దుంపలను అయితే పక్కన పెట్టుకున్నాను. నేను ఎందుకో చెప్తాను. బెల్లము ఉప్పు యాడ్ చేసి ఒక 10 నిమిషాల్లో అయితే అయిపోతుందండి ఉడికిపోతే. ఇవి పక్కన స్టవ్ మీద పెట్టేసుకుందాం. అలాగే మా పాప అయితే ఎప్పటి నుంచో చిప్స్ చేయమని అడుగుతుంది. ఈ పొటాటో చిప్స్ చేస్తున్నాను ఈరోజు. ఇవి పీల్ తీసుకొని ఇలా తురుముకొని సాల్ట్ వాటర్లో ఉంచుతున్నాను కొంచెంసేపు. ఎందుకంటే ఆయిల్ అబ్జర్వ్ చేయదు, అలాగే పొడి పొడిగా ఉంటుంది. అంటుకోకుండా అంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. ఇలా విడివిడిగా ఇప్పుడు అయిపోయినాయి కదా, దుంపలు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడైతే వీటిని అయితే డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి, అప్పుడే చక్కగా ఫ్రై అయిపోతాయి పొటాటో చిప్స్ అనేది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త రుచులతో మీ ముందుకైతే వస్తాను. ఈ చిప్స్ అయితే అయిపోయినాయి కదా, వీటిని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ అయితే అబ్జర్వ్ చేయలేదు. మంచిగా కరకరలాడుతూ స్నాక్ ఐటెం అయితే ఒకటి రెడీ అయిపోయింది. దుంపలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఇప్పుడు 2 దుంపలు పక్కన పెట్టుకున్నాను కదా, వాటిని అయితే నేను కాల్చుకుందామని పొయ్యి మీద. కట్టెల పొయ్యి అయితే చాలా బాగుంటాయి బొగ్గుల మీద, కానీ కట్టెల పొయ్యి మనకి అవైలబుల్ లేదు కాబట్టి గ్యాస్ స్టవ్ మీద ఇలా కాలుస్తున్నాను పెనం పెట్టి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదివరకు చిన్నప్పుడైతే కాల్చుకుని తినేవాళ్ళం మొత్తం. ఇంకా వీటితో ఏం రెసిపీస్ చేస్తారో కామెంట్స్ చేయండి. చూసారు కదా, ఇలా అయితే కాలిపోయినాయి, మొత్తం మెసలాగా వచ్చింది. వాటిని పేపర్తో క్లీన్ చేసేయచ్చు. ఈ దుంపలు కూడా ఉడికిపోయినాయి. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఉడకబెట్టిన దుంపల కన్నా ఈ కాల్చిన దుంపలే టేస్ట్ నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపిస్తుందో కామెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తున్నారు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, కాలిపోతుంది. కొంచెం మెస్ అంటుందని తుడుచుకుంటున్నాను తినడానికి. ఒకటి నాకు, ఒకటి మా పాపకి. చూసారు కదా ఎలా అనిపిస్తుందో. ఇదైతే చక్కగా పిండి పదార్థం, పిల్లలకి స్నాక్ ఐటెం బాగా యూజ్ అవుతుంది. హెల్దీ అండి, ఫైబర్ కూడా ఉంటుంది. చక్కగా ఈవినింగ్ 4-6 అలా పెడితే చక్కగా డైజెషన్ కూడా ఊరికే అయిపోతుంది. చూసారు కదా, ఒకటి అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి ఉడకబెట్టినట్టుకన్నా. ఇప్పుడు నకనకలాడుతూ వస్తారు కదా ఇంటికి, చక్కగా ఈ కరకరలాడే చిప్స్, ఈ పొటాటో తినిపిస్తే మనల్ని అందరూ మెచ్చుకుంటారు. చక్కగా వాళ్ళకి చేసి పెట్టడమే కదా మనం ఉంది. ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, కరకరలాడే చిప్స్ అలాగే హెల్దీ పొటాటో చిలకడ దుంపలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను మీ శిరీషాని.